గామి, ఓం భీమ్ బుష్, లాల్ సలాం, డి టిల్లు స్క్వేర్ మూవీ అప్డేట్స్ తెలుసుకుందాం. మన ఫస్ట్ మూవీ అప్డేట్ గోపిచంద్ నటించిన భీమా. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి ఛానల్ అయింది. ఈ మూవీ ఓటీటీ రేట్స్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వారు తీసుకున్నారు. ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే ఏప్రిల్ 5ని ఓటీటీలోకి వస్తుంది. చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్ రజనీకాంత్ నటించిన లాల్ సలాం. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి ఛానల్ అయింది. ఈ మూవీ ఓటీటీ రేట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే ఏప్రిల్ 5వ తేదీని కన్ఫామ్గా వస్తుంది. థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఏప్రిల్ 5వ తేదీని నెట్ఫ్లిక్స్లో చూసేయండి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్ విశ్వక్సేన్ నటించిన గామి. ఈ మూవీలో హీరో కింద విశ్వక్సేన్ నటించాడు. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి ఛానల్ అయింది. ఈ మూవీ ఓటీటీ రేట్స్ G5 వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే ఈ ఏప్రిల్ 8వ తేదీని కన్ఫామ్గా వస్తుంది. ఇంకా థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఏప్రిల్ 8వ తేదీని ఓటీటీలో చూసేయండి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్ శివకార్తికేయన్ నటించిన ఐలాన్. ఈ మూవీ థియేటర్ రిలీజ్ అయ్యి ఛానల్ అయింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీ ఓటీటీ రేట్స్ తెలుగులో అమెజాన్ ప్రైమ్ అయితే తీసుకున్నది. ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే ఈ ఏప్రిల్ 19వ తేదీని కన్ఫామ్గా ఓటీటీలోకి వస్తుంది. ఇంకా థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఈ ఏప్రిల్ 19వ తేదీని ఐలాండ్ సినిమా అయితే చూసేయండి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఓం భీమ్ బుష్. ఈ మూవీ రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీ ఓటీటీ రేట్స్ అమెజాన్ ప్రైమ్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ పైన 1 మంత్ అయితే అగ్రిమెంట్ రాసుకున్నారు అమెజాన్ ప్రైమ్ వాళ్ళు. ఆ లెక్క ప్రకారం ఏప్రిల్ 20వ తేదీని కన్ఫామ్గా ఓటీటీలోకి వస్తుంది. చూసేయండి. మన లాస్ట్ మూవీ అప్డేట్ టిల్లు స్క్వేర్. ఇందులో సిద్ధు, అనుపమ నటించారు. ఈ మూవీ ఓటీటీ రేట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. 35 కోట్లు పెట్టి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే ఈ మూవీని కొనుక్కున్నారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఏప్రిల్ లాస్ట్ వీక్ని కన్ఫామ్గా ఓటీటీలో రిలీజ్ చేసేస్తారు. ఇందులో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్స్ చేయండి. అలాగే ఈ వీడియో లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.